2025 సమ్మర్కి రెడీగా ఉన్నారా? మార్చి నెల చివరికి వచ్చేసామంటే సమ్మర్లోకి అడుగు పెడుతున్నట్టే. ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రతి ఎండాకాలం మనం చెప్పుకునే మాట ఈసారి ఎండలు గత ఏడాది కన్నా ఎక్కువగా ఉన్నాయని. 2025లో కూడా ఎండలు ఎక్కువగానే ఉండబోతున్నాయి. ప్రతి సంవత్సరం ఎండ దెబ్బకు చాలామంది మరణిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఎండాకాలం వేడిని తట్టుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం. ఈ ఎండాకాలం పాటించాల్సిన ముఖ్యమైన 4 చిట్కాలు. మొదటిది హైడ్రేట్. ఎండ వేడికి మన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దానివల్ల మన శరీరం మనకు తెలియకుండానే డీహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి తరచుగా నీరు తీసుకుంటూ ఉండాలి, హైడ్రేట్ అవుతూ ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా క్యాప్ ధరించాలి. దానివల్ల ఎండ సరాసరిగా తలకు ముఖానికి తగలకుండా ఉంటుంది. రెండవది సన్ స్క్రీన్ లోషన్. ఇది మన శరీర చర్మాన్ని ఎండ నుంచి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా కాపాడుతుంది. మూడవది అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ సమయంలో ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుంది. నాలుగవది మన శరీరం వేడికి గురైనప్పుడు మన శరీరంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి మార్పులు ఏవైనా ఉన్నాయో లేదో సరిచూసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవసరమైతే వైద్యుని సంప్రదించి వైద్యుని సలహా తీసుకోవాలి. మన బాడీ టెంపరేచర్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా వీలైనంత వరకు ఫ్రూట్స్ మరియు ఫ్రూట్ జ్యూస్ని తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ మీ ఇంట్లో వాళ్ళు పాటించేలా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.